ఏమిటి ఫోటోల కథ? మీరు ఈ ఆఫీసులో ఉద్యోగస్తులా, రోడ్ సైడ్ రోమియోలా? మాట్లాడవే. మేమిద్దరం కాబోయే భార్యాభర్తలు. సుభాషిణ్ణి పెళ్లి చేసుకునే అధికారం నీకెవరిచ్చారు? నాకు తెలిసినంత వరకు సుభాషిణికి నా అన్న వాళ్ళెవరూ లేరు. కాళ్ళు కడిగి కన్యాదానం చేసే వాళ్ళు ఎవరూ లేనప్పుడు మేము అనుమతి తీసుకోవాల్సిన వాళ్ళు ఎవరుంటారు సార్? తనకు కావలసిన వాళ్ళు ఎవ్వరూ లేరని ఆ అమ్మాయి నీకు చెప్పిందా? ఉన్నారని మీకు చెప్పిందా? మిస్టర్ విజయ్ కుమార్, దిస్ ఇస్ టూ మచ్. నీకు ఇది వరకే చెప్పాను, ఆ అమ్మాయితో తిరగొద్దాను. సారీ సార్, మా వ్యక్తిగత జీవితాల్లో మీరెందుకు ఇంత శ్రద్ధ చూపిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. ఈ ఆఫీసులో ఇంతమంది స్టాఫ్ ఉండగా మా మీద మీరెందుకు నిఘా వేస్తున్నారు? మేము వేసే ప్రతి అడుగు ఇది తప్పని మీరెందుకు ఎత్తి చూపిస్తున్నారు? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మీ ప్రశ్నకు నా సమాధానం ఒకటే, యు ఆర్ డిస్మిస్డ్ ఫ్రమ్ ది సర్వీసెస్. నేనే రాజీనామా ఇచ్చేస్తున్నాను. ఏమిటిది? రాజీనామా. ఎవరిది? మీ పర్సనల్ సెక్రటరీది. సుభాషిణి. సారీ సార్, ఆఫ్టర్ ఆల్ మీరు నాకు బాస్ మాత్రమే. మీకోసం నేను కోరుకున్న మనిషిని పోగొట్టుకోలేను. ఎక్స్క్యూజ్ మీ సార్, ప్లీజ్ యాక్సెప్ట్ మై రిజిగ్నేషన్. We want your services. మీలాంటి యోగ్యులు, బుద్ధిమంతులు మాకు కావాలి. ప్లీజ్ గో టు యువర్ సీట్స్. అడుగు, వస్తున్నాడు, అడుగమ్మా. ఆగండి. ఆఫీసులో సుభాష్ అనే పిల్ల విచ్చలవిడిగా తిరుగుతుంటే అది మన కోటి గారు చూసి చెప్తే దాని మాటలు విని ఉద్యోగంలోంచి తీసేయకుండా ఉంచాక ఏమిటి మీ ఉద్దేశం? నీకు ఆఫీసు విషయాలు అనవసరం. అంటే ఇంట్లో వాళ్ళకంటే మీకు బయట వాళ్ళే ఎక్కువ అన్నమాట. ఎవరు బయట వాళ్ళు? వాళ్ళే సుభాశ్రీ, విజయ్. వాళ్ళ ఆఫీసులో చేరాక మన బిజినెస్ రెండింతలైంది. చాలా శ్రద్ధగా పనిచేస్తారు వాళ్ళు. మన పరువు పోయాక వాళ్ళు మన ఆస్తిని రెండింతలు చేస్తే మాత్రం ప్రయోజనం ఏమిటి? మన ఆఫీసులో పనిచేసే ఇద్దరు ఉద్యోగస్తులు ప్రేమించి పెళ్లి చేసుకుంటే మధ్య మన పరువు ఎందుకు పోతుంది? అబ్బాయి మాట వినలేదంటే మన పరువు పోయినట్టేగా. ఎవడా అబ్బాయి? ఈ భాషలోని చవటేగా నీకు అబ్బాయి. భాషనంత మాత్రాన మా అన్నయ్య కొడుకు మన దత్తుపుత్రుడు అనుకున్నాక వాడు మాట వినకపోతే ఎలా? చబాజ్, అలా అడుగట్ట. నేను చచ్చాక మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అంతవరకు నోరు మూసుకు పడి ఉండండి. అమ్మాయి, ఈ రూట్ లాభం లేదు, మరో రూట్ లో వద్దాం. నువ్వు నన్నే నమ్ముకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని చూసే మీ క్లబ్ లో డాన్స్ చేస్తున్నాను. రేపు మీరు నన్ను పెళ్లి చేసుకోగానే ఈ వృత్తి మానేసి మిమ్మల్ని నమ్ముకుని వెళ్తాను. మళ్ళీ రేపు పొద్దునొచ్చి తీర్చుకుపోతాను. వెల్కమ్. నేను నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావడం లేదమ్మా. డబ్బున వాళ్ళతో తిరిగితే వచ్చేది నష్టమే కానీ లాభం కాదమ్మా. అమ్మా, ప్రతిరోజు నువ్వు గీతోపదేశం చేయక్కర్లేదు. నాకు అతనిపై నమ్మకం ఉంది, అంతే. హాయ్, కమ్ ఆన్. త్వరగా ఎక్కువే కమలా, టైం అయింది. ఆగిపోయింది, దిగు. నాకు బస్ వచ్చింది, నేను వెళ్తాను. ఏం మగాళ్ళండి మీరు? అయ్యో, మీకెందుకు వచ్చింది అనుమానం? ఆడపిల్లని ఒంటరిగా కష్టపడుతున్నాను, ఆ దెబ్బేకూడదు. ఎవరిని కొట్టాలి? ఈ స్కూటర్ని. కూటన్నా? ఓకే, దాందే ఉంది, కూర్చోండి, కొడతాను. ఏం దెబ్బండి మీది? భలే ఉంది, ఒక్క దెబ్బతో స్టార్ట్ అయిపోయిందే. ఎక్కండి, ఎక్కడికి? మీ ఇంటికి డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ. ఆపండి ఆపండి, ఇదే మా ఇల్లు, ఆపండి. టాటా. బాయ్. సీరియో. బాయ్ బాయ్. టాటా. సీరియో. బాయ్ బాయ్. ఎవరా పిల్ల? ఏమై? టాటా చీరియో అని పళ్ళికి ఇస్తున్నారే ఆ పిల్ల. టాటా? టాటా కాదు, బాటా. అసలు ఈ గవర్నమెంట్ ఏమైపోయింది? ఈ రోడ్లు ఏమిటి? చీ చీ అని చేదరించుకుంటున్నా అమ్మాయి. షో, హరికథలు కట్టి పెట్టి ఆ పిల్ల పేరేమిటో చెప్పండి.
పిల్ల పేరు ఏదో చెప్పిందే. లిల్లీ. దారిలో కలిసింది. బుల్లి సాయం చేశానంతే. బుల్లి సాయమా ప్రేమ గాయమా? అయ్యో, నువ్వు అనురాధవా అనుమానం రాధవా? నా తాతకు ఒకటే వైఫ్, నా తండ్రికి ఒకటే వైఫ్. నాకు నీకు మాత్రం ఇద్దరు కావాల్సి వచ్చారా? చిచి, నీ అనుమానం మండిపోను. ఒక దెబ్బ వేయమంటే వేశానంతే. దెబ్బ? చిచి, చెంప మీద వేశాను అనుకుంటావా? స్కూటర్ అయిపోతేను కాలుతో ఒకటే దెబ్బ ఫాట్ స్టార్ట్ అయిపోయిందంతే. అందుకని మిమ్మల్ని వెనకాల ఎక్కించుకొని తీసుకొచ్చి దింపిందంటారు. ఇది కరెక్ట్. ఇంకా కరెక్ట్ అయిన విషయం ఏమిటో చెప్పనా? విత్ ప్లెజర్. ఈ రోజు నుంచి మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వడం లేదు. గాలి స్కూటర్ మీద వెనక ముందు ఎక్కి తిరగండి అంతే. అను 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 మై డార్లింగ్, తలుపుతి. నీ మీద ఒట్టు, ప్రమాణ పుట్టుక అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు. తలుపుతి, తలుపుతి అను, తలుపుతి అను. బాగానే ఆడావు, కంగ్రాచులేషన్స్. పోనీ నువ్వు గెలిచేలా ఆడమంటావా? నో, దానంగా ఇచ్చే గెలుపు నాకు దీనికి. నేను గెలుచుకునే విజయ్ నాకు కావాలి. మై గాడ్, చాలా టైం అయిపోయింది. రేపు ఆఫీసులో కలుసుకుందాం. ఇంటి దగ్గర రమ్మంటావా? అక్కర్లేదు, నీ స్నేహంతో నాకు అభయం పోయింది. గుడ్ నైట్. గుడ్ నైట్. యూ నాటీ బాయ్. మీరు అని సఫా చేయండి, దాని సంగతి నేను చూసుకుంటాను. హలో హలో. ఆడదాంతో ఆడితే ఏం సరదాగా ఉంటది బే, మాతో ఆడుతూ కనరా. షడాప్. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. అంటే ఎలాగైనా? ఏమిటమ్మా ఇంత ఆలస్యంగా రావడం? నీ కోసం 2 సార్లు ఫోన్ చేశానమ్మా. ప్లే కాంపిటేటివ్ గా జరిగింది, అందుకనే కాస్త లేట్ అయింది డాడీ. కమ్ ఆన్. డాడీ అంటే సుభాషిని మా మామయ్య కూతురా? అమ్మ బాబోయ్, కొంప మునిగిపోయింది. మావా, ఇదా నీ ఇంటి గుట్టు? చెప్తా చెప్తా. నేను ఓడిపోయానంటే అర్థం
నాలో పాతివృత్యం తగ్గిపోయిందా? అవును, మొన్న ఆయన మీద చేయి చేసుకున్నాను. అప్పుడే నా పాతివృత్యం పోయి ఉంటుంది. ఇంకెప్పుడు అలా చేయను. ఏమండి? ఏమండి? హలో హలో, ఎవరండి? అయ్యో, మీ భార్యని. ఆఫీస్ అవర్స్ లో ఫోన్ చేస్తావేంటి? ఫోన్ లో కాదండి, మీ ఎదురుగానే ఉన్నాను. అరే, ఏమిటండి ఇది? ఎంతసేపు అయింది వచ్చి? చాలాసేపు అయింది. నువ్వు ఇంటి పని చేసి చేసి అలసిపోయి నిద్రపోయి ఉంటావని డిస్టర్బ్ చేయలేదు, అందుకని తలుపుకోవట్లేదు. ఏమిటి అలా చూస్తున్నావు? మొదటి నష్టపు కళ రాకపోయినా బాగుండేది. ఏం కళ వచ్చింది? ఎందుకులేండి, పదండి. అర్ధరాత్రి వచ్చిన కళ నిజం కావు. కాకపోతేనే బాగుంటుంది, మీరు పదండి. ఏమిటి ద్వారపాలకొల్ల అలా నిలబడిపోయారు? ఈ ఇంట్లో మమ్మల్ని నౌకర్లుగానైనా ఉండనిస్తారో లేదో తెలుసుకుంటామని. అవును మరి, మోసాలు చేయడం మాకు చేత కాదు, వేషాలు వేయడం మాకు చేత కాదు, బ్రతుకున్న మనుషులను చచ్చిపోయారని చెప్పడం అంతకంటే చేత కాదు. నీ కూతురు చచ్చిపోయిందని అబద్ధం ఎందుకు చెప్పావు? అబద్ధానికి మేకు వేయరా? నీ నోటికి చెప్తాను. ఊరుకోండి, మీరు మాట్లాడరేమండి? సుభాష్ ని మీ కూతురేగా? అవును. అమ్మో, అమ్మో, నా కొమ్ములు అడ్డుపోయాయి, నా పరువు పోయింది దేవుడు. ఇప్పుడు నీకేం నష్టం జరిగింది? కవితలు చంపేస్తున్న భయంతో తండ్రి బిడ్డను దూరంగా పెంచుతున్నాడు లోకం అనుకుంటుంటే నేనేమైపోవాలి? అందరూ నన్ను చూసి నవ్వుతుంటే నేనేమో సమాధానం చెప్పాలి? అసలు బావగారు, అమ్మాయిని మీరు రహస్యంగా ఎందుకు పెంచుతున్నారు? ఇంట్లో పావుందని తెలిసిన ధైర్యం ఉన్నవాడు తాయెత్తు కట్టుకుని ఆ ఇంట్లోనే తిరుగుతాడు. ధైర్యం లేనివాడు ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. అంటే మేము పావులమా? నా దృష్టిలో మర్యాదగా పిల్లని తీసుకొచ్చి ఇంట్లో ఉంచండి. నలుగురు నన్ను నమ్మాలంటే నా మేనరుడికి పెళ్లి చేయండి. అసంభవం. అలా చేయకపోతే నేను రోజు చేస్తాను. శుభం. లేకుండా పోయింది దేవుడు, బయలు లేకుండా పోయిందిరా దేవుడు. దేవుడు అయితే మనకి పుట్టు పోయినట్టేనా నాన్న? పిచ్చివాడా, ఏ మనిషి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? మీ మావగతమంతా పాపాల మయం, అది విప్పితే మనకు శుభోదయం. అర్థం కాలేదు, వసనంలో చెప్పు నాన్న. మీ మావ మొదటి భార్యను చంపేశాడని నిజానికి సాక్ష్యంగా వాడు సదస్సురితో రాసిన లేఖ నా దగ్గరుందిరా. కొంచెం వివరంగా చెప్పు నాన్న. మీ మామ మొదటి భార్యను మర్డర్ చేశారా? దానికి సాక్ష్యం నా దగ్గర ఉంది. అసలు ఏం జరిగిందో చెప్పు నాన్న, లేకపోతే నా గుండె అయిపోతుంది. నీ గుండె చేత పట్టుకున్నాను. గట్టిగా పట్టుకున్నాను. ఇది ఏ సంవత్సరం? 1983. ఏంటి? 1983. అది 1963 మే నెల, ఎండాకాలం. ఒకరోజు మన వంశాచార ప్రకారం పేడకళ్ళు ఎత్తున్నప్పుడు ఆ కన్నది అదిగో ఆ కడి కూడా నాదే. ఆ కడి ఇంకా భూమి మీద పడలేదు, అప్పుడే నీరెట్టవుదే. దాన్ని మేతేసింది నేనే, దాని తాలూకే అది. నా మాట నమ్ము, నువ్వు తప్ప నా మనసులో ఇంకెవ్వరూ లేరు. అంతే అంతే. నేనేమో పేరకళ్ళు ఎత్తుకుంటూ ఉంటాను, మీరేమో ప్రాముఖ్యతలు పాల్గొంటూ ఉండండి. ఎన్నాళ్ళైనా మీ వ్యవహారం పెళ్లిదాకా వచ్చేటట్టు లేదు. ఏమిటి మీ ఉద్దేశం? నేను కాంతానికి ఎప్పుడు అన్యాయం చెయ్యను. ఈవేళ మా బంధువులింట్లో పెళ్లికి వెళ్తున్నాను. పెళ్లి నుంచి రాగానే కాంతం మెళ్ళలో 3 ముళ్ళు వేస్తా. ఇంకా వెనముక్క వేసుకుని ముందు చూస్తావారా? ఈ రోగిస్తుంది మనకు అక్కర్లేదు. వచ్చారా? బావగారు, నా కూతురు పొత్తులో డిప్పులు పోయకండి, దానికి అన్యాయం చేయకండి. బావగారు, అన్యాయం నీకు లక్షలు వస్తుందని ఈ రోగిస్తుందని మా ఇంటి కూడా చేయాలనుకుంటున్నావా? నీ కూతురు కోసం మా అబ్బాయి బతుకు నాశనం చేయడానికి నేను సిద్ధంగా లేను. ఎందుకు అలా కాళ్ళ వేళ్ళబడతారు? ఆంధ్రదేశమే గుడ్డిపోయిందా? ఇతను కాదంటే మీ అమ్మాయి పెళ్లి అవదా, మొగుడే దొరకడా? పీటల మీద ఇలా పెళ్లి అయిపోతే ఎవరు చేసుకుంటారు బాబు దాన్ని? మీకు అభ్యంతరం లేకపోతే ఇప్పుడే ఈ క్షణంలోనే పెళ్ళాడతాం. బాబు, ఏమిటి బాబు నువ్వు అనే మాట నిజమేనా? మా అమ్మాయికి అంతటి అదృష్టమా?
మీ అమ్మాయిని చేసుకోవడమే అదృష్టంగా నేను భావిస్తాను మామగారు. ఈ కాలసిందుకు రాఘవయ్య గారు శుభస్య శీఘ్రం పిల్లి కొడుకు మారాడు గాని పిల్లాగలేదుగా రాబాబురా రండి లోపల రండి దుర్మార్గుడా, నన్ను పెళ్లి చేసుకుంటాను నమ్మించి యువతలో పెళ్ళాడు వస్తావా? పిచ్చి కాంతం, నీ కోపం ఎక్కువ, ఆలోచన తక్కువ. నేను చెప్పేది పూర్తిగా విను. నీ కోసం నేనెంత త్యాగం చేశానో నువ్వు అర్థం చేసుకోలేవు. నిన్ను సుఖపెట్టాలంటే డబ్బు కావాలి. నిన్ను కారుల్లో తిప్పాలని, మేడల్లో ఉంచాలని ఒక రోగిష్టిదాన్ని, ఒక లక్షాధికారి కూతుర్ని పెళ్లి చేసుకున్నాను. ఆ లక్షాధికారికి అదొక్కతే కూతురు. ఆ ముసలాడు ఇది కన్ను మూసిన మరుక్షణం ఆ మొత్తం ఆస్తికి నేనే వారసునవుతానంటే పరోక్షంగా నువ్వే వారసురాలివన్నమాట. వాళ్ళు ఎప్పుడు చేస్తారు? మనం ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు. చూడు కాంతం, నువ్వు నన్ను అపార్థం చేసుకుని నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టకు. నీ కోసం, నీ ప్రేమ కోసం నేను ఏమైనా చేస్తాను. కాంతం, ఇలాంటివి ఇంకా ఎన్నో 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 వచ్చేస్తుంటాయి. కాకపోతే నువ్వు కొంచెం ఓపిక పట్టాలి. కొంచెం పడుకోండి. యశోదా, హాట్ వాటర్ రెడీ చెయ్యి. ఏమయ్యా, ముసలాడి పేడ పెళ్ళం పేడ వదిలించుకొచ్చి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఇలా ఊరు మార్చి మోసం చేద్దాం అనుకుంటున్నావా? మిమ్మల్ని నేనేం మోసం చేయను. మోసం కాక మరేంటి? నెమ్మదిగా మాట్లాడాల్సిన అవసరం నాకేంటయ్యా? నువ్వు ముఖం సాటే సంవత్సరాలు అయింది. ఆస్తి చేతికిందుకుని వచ్చి కాంతాన్ని పెళ్లాడతానని చెప్పిన వాడివి ఆస్తికి వారసులను కూడా కని కూర్చుంటే ఇక నిన్ను ఎలా నమ్మమంటావయ్యా? ఆ విషయాలన్నీ మాట్లాడడానికి సమయం కాదు. ముసలాడు చావగానే యశోదను పిల్లను వదిలించుకుని కాంతం కళ్ళ ముందు ఉంటానని చెప్పు. ఈసారి అన్నమాట నిలబెట్టుకోకపోతే నీ ఇష్టం వచ్చిన పని చెప్పు. ఈ 10,000 కాంతానికి ఇచ్చి తొందరలోనే పని పూర్తి చేసుకొస్తా అని చెప్పు. తొందరగా వచ్చేయండి బావగారు. మీ రాక్ కోసం నేను మా చెల్లి 1000 కళ్ళతో, ఇదంతా 10 కాదు 10,000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాం బావగారు. సరే, వెళ్ళు. ఆయన ఎక్కడున్నారో తెలిసిందా అన్నయ్య? ఈ మహాలింగం వెళ్ళడం వడ్డీ చేతులతో తిరిగి రావడమా? ఇదిగో ఈ 1000 రూపాయలు భద్రంగా ఉంచు. బావగారు ఈ ఖర్చు కోసం ఉంచమన్నాడు. ఆయన ఎక్కడున్నారు అన్నయ్య? ఎప్పుడు వస్తా అన్నారు? ఆ తొందరలోనే ఆ ముసలోడు చచ్చేటట్టున్నాడు. వాడు పోగానే ఆస్తి చేజిక్కించుకుని నీ కళ్ళ ముందు ఉంటానని చెప్పమన్నాడు. అమ్మా యశోద, అల్లుడి నిజస్వరూపం తెలిసిపోయిందమ్మా. ఆస్తి కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాడు. చూడమ్మా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆస్తిని అల్లుడి గారు మాత్రం రాయకమ్మా. ఈ మాట ఎప్పుడూ మర్చిపోకమ్మా. ఆ కాగితాల మీద సంతకాలు పెట్టావా? లేదు, నా ప్రాణం పోయిన ఆస్తి మీ పేరు రాయను. అయితే నీ ప్రాణాలు తీసే రాయించు. ప్రియమైన నా చంద్రుడికి, మీ మామగారు పోయారని తెలుసు. ఆ ముసలాడు పోగానే నన్ను పెళ్లి చేసుకుని నీ భార్యగా అందరికీ పరిచయం చేస్తానని చెప్పావు. కానీ 4 రోజులైనా నువ్వు రాలేదు. నీకు 1 వారం రోజులు గడిపిస్తున్నాను. ఈ లోపుగా నువ్వు రాకపోతే నేనే అక్కడికి రావాల్సి వస్తుంది. ఇట్లు నీ ప్రియమైన కాంతం. ప్రియమైన కాంతానికి యశోదను చంపడానికి మంచి పథకం ఆలోచించాను. సుభాషిని పుట్టి వెంట్రుకలు తీసే నెపంతో యశోదను గుడికి తీసుకువెళుతున్నాను. పడవ ప్రయాణం చేస్తుండగా పడవ నది మధ్యకు చేరుకున్నాక తల్లి బిడ్డలిద్దరినీ నదిలోకి తోసి చంపేస్తాను. అలా పీడ వదిలించుకుని నీ మెడలో తాడి కడతాను. ఇట్లు నీ చక్రి. కాంతం, నువ్వేవి దిగిపడద్దు.
బావ తొందరలోనే వచ్చేసాడు. యశోద, అన్ని కేకలేసిన పలకవేం చెవుడా పొగరా? వినిపించలేదండి. ఏం కావాలి? ఏం కావాలి? అడిగిన వెంటనే వరాలు ఇచ్చేసే దేవతలాగా ఎందుకు ఆ పోజు? మీరు అడిగింది ఎప్పుడు కాదన్నాను? కాదనవని నాకు తెలుసు యశోద, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. చూడు యశోద, ఆస్తి నీ పేరున ఉండడం వల్ల చీటికి మాటికి నీ పర్మిషన్ అడగడం నాకు ఎంత చిన్నతనంగా ఉందో తెలుసా? అందుకే ఆస్తి నా పేర రాసేసావంటే ఆ విషయం తప్ప మీరేమడిగినా ఇస్తాను. అది తప్ప నీ దగ్గరే ఉండే రోగిష్టి దాన్ని తెలిసే చేసుకున్నారు. ఇప్పుడు 1కి 10 సార్లు అంటే ఉన్న రోగం ఎక్కడికి పోతుంది? రోగం పోదు, నువ్వు పోతే నా శని విరగడైపోతుంది. పాప కోసమే బ్రతుకుతున్నాను కానీ లేకపోతే నాన్న పోయినాడు, నేను పోయిండేదాన్ని. అలా గిలగిలా కొట్టుకుని మరీ చావు.